వాళ్ళకి హౌసింగ్ ఎక్కడ ఉంది, హౌసింగ్ కూడా నాకేం సంబంధం అంటారు. ఎవడున్నాడు ఇప్పుడు సమాధానం చెప్పాలి? కలెక్టర్ దగ్గర అనుకో, ఆయన కనబడతాడు. కలెక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మహా అయితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మేమేం చేయమంటారమ్మా అంటారు. అట్లాగా ఇప్పుడు వాళ్ళందరూ పోనీ టిట్కో ఇల్లు ఇస్తారు. ఏం చేస్తారు టిట్కో ఇల్లు? నాకు తెలియక అడుగుతా. టిట్కో ఇల్లు ఎంత ఉంటుంది? ఇది ఇండివిజువల్ హౌస్. ఇండివిజువల్ హౌస్ అంటే 48 గజాల్లో 480 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకుంటాం. అందులో చుట్టూ 4 వైపులా రౌండ్ కలిపి ఒక 20 గజాలు తీసేయండి, 20 అడుగులు తీసేయండి. 460 గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు చక్కగా. మినీ డబుల్ బెడ్రూమ్ వస్తాయి. అలా లేదు, సింగిల్ బెడ్రూమ్ విశాలంగా హ్యాపీగా కట్టుకుంటున్నారు. అలాగే పైన కట్టుకుంటే 3 అంతస్తులు కట్టుకుంటాడు, 4 అంతస్తులు కట్టుకుంటాడు, అది ఇష్టం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేస్త్రులు, ముఠా మేస్త్రులు వాళ్ళు వాళ్ళ ముఠా వాళ్ళకి అట్లా కట్టించి ఇచ్చేసారు. ఇప్పుడు ఇది రూరల్, సెంటున్నర ఇచ్చిన హ్యాపీని. ఇంకా ఇప్పుడు వాళ్ళకి టిట్కో ఇల్లు ఇస్తే ఎంత ఉంటుంది? 380 గజాలు, హైయెస్ట్ 380, 320, 340 ఎంత ఉంటుంది? ఏం చేసుకుంటారు అది పుచ్చుకుని? ఇంకోటి ఎన్ని అంతస్తులు ఉంటాయి టిట్కో ఇళ్ళు? 5 అంతస్తుల దాకా ఉంటాయి. అంత పైకి ఎక్కుతున్నారా? అసలు ఎక్కే పరిస్థితిలో ఉన్నారు? పోనీ లిఫ్ట్లు ఏమైనా ఉంటాయి టిట్కో ఇళ్ళకి? ఎక్కడైనా చూడండి టిట్కో ఇళ్ళు. మరి ఇంకెట్లాగ వెళ్తారు వీళ్ళు? హౌసింగ్ బోర్డు కాలనీలో 3 అంతస్తు అంటేనే వాడు ఎవడు కొనడానికి రావట్లేదు. అట్లాంటిది టిట్కో ఇళ్ళు 4 అంతస్తులు, 5 అంతస్తులు అంటే ఏం చేయాలి వాళ్ళు? ఇంకోటి చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేసి పచ్చడి మెతుకు పెట్టి, అదేదో అప్పులప్పారావు సినిమాలో దేంట్లో ఉంటుంది చూడండి, ఎదురుగుండా కోడిని కట్టుకుని